కర్ణాటక ప్రభుత్వం చారిత్రక నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. ఆ రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు నెలకు ఒకరోజు నెలసరి సెలవును అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదని తేల్చి చెప్పింది. నెలకు ఒకరోజు చొప్పున మొత్తం ఏడాదికి 12 వేతనంతో కూడిన సెలవులు అందించనున్నారు. అయితే ఏ నెల సెలవును ఆ నెలలోనే ఉపయోగించుకోవాలని, వచ్చే నెలకు బదిలీ కాదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది మహిళలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. మహిళలకు పీరియడ్స్ అనేవి ప్రతి నెల సర్వసాధారణం. అయితే ఆ సమయంలో వారు చాలా ఇబ్బంది పడతారు. కడుపు నొప్పి, అలసట సహా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒకరోజు పీరియడ్స్ లీవ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలోని ఉద్యోగినీల కోసం నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో 18 నుంచి 52 ఏళ్ల మధ్య వయసున్న అందరు మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వీరిలో పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 రోజులు వేతనంతో కూడిన సెలవులను అందుకోనున్నారు. ఈ ఉత్తర్వులు ఫ్యాక్టరీస్ చట్టం, షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం, ప్లాంటేషన్ వర్కర్స్ చట్టం వంటి వాటి పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు వర్తిస్తాయని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక ఈ నెలసరి సెలవును ఏ నెలకు సంబంధించి ఆ నెలలోనే మహిళా ఉద్యోగులు ఉపయోగించుకోవాలని, వాటిని తర్వాతి నెలకు బదిలీ చేయడానికి వీలు లేదని కర్ణాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సెలవును తీసుకోవడానికి వారు ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ను సమర్పించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కర్ణాటకలోని మహిళా ఉద్యోగుల ఆరోగ్య, మానసిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి ఈ నెలసరి సెలవును మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ స్వప్న ఎస్ నేతృత్వంలోని 18 మంది సభ్యుల కమిటీ తొలుత ఏడాదికి 6 సెలవుల్ని మాత్రమే సూచించింది. అయితే కర్ణాటక కార్మిక శాఖ వాటిని 12కు పెంచి సిద్ధరామయ్య ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా నెల రోజుల క్రితమే కర్ణాటక రాష్ట్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలపగా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కర్ణాటకలోని లక్షలాది మంది మహిళా ఉద్యోగులకు గొప్ప ఊరటనిస్తుందని చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.